పహల్గాం ఊచకోతకు ముందు మన ఆర్తనాదాలు దేని గురించో గుర్తున్నాయా? మమతా బెనర్జీ ఇలాఖాలో ముర్షిదాబాద్లో హిందువులపై జరిగిన దారుణ దాడులు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జిహాదీలతో మన లోకల్ జలగలు కూడా కలిశాయి. వెతికి హిందువుల ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. హిందూ తండ్రి కొడుకుల్ని చంపారు. హిందూ స్త్రీలకు రేప్ చేస్తామంటూ వారెంట్లు ఇచ్చారు. పహల్గాం దాడిలో భర్తను కోల్పోయిన హిందూ భార్య చెప్పిందే బెంగాలీ హిందువులు కూడా చెప్పారు. ముర్షిదాబాద్లోని హిందువులు మేం ముస్లింలు కాదు కాబట్టే మమ్మల్ని జిహాదీలు అంతం చేయాలని చూస్తున్నారంటూ వాపోయారు. మమతా బెనర్జీ చెవులు పెద్దగా చేసుకొని లోపల నవ్వుతూ వారి రోజల్ని ఆస్వాదించిందేమో. అంతేకాదు, ఇంకా కొన్నేళ్ల ముందు బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల పరిస్థితి ఎలా ఉండేది? నోబెల్ బహుమతి నెత్తిన పెట్టుకుని ఊరేగే ముస్లాయన మొహమ్మద్ యూనుస్ కనుసన్నల్లోనే బోలెడు దాడులు జరిగాయి. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఇప్పటికీ హిందూ స్వామీజీ చిన్మయ్ దాస్ జైల్లోనే ఉన్నారు. కాకపోతే మొన్నే ఆయన బయటకు వచ్చారు. కశ్మీర్ మొదలు బెంగాల్ దాకా, బంగ్లాదేశ్ మొదలు పాకిస్తాన్ వరకు మైనార్టీ అభాగ్యుల హిందువులు ఎక్కడ ఎలా సేఫ్గా ఉన్నామో మీరే ఆలోచించండి.